శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ త్రయోవింశోధ్యాయ భక్తి మహిమ. బ్రహ్మ ఉవాచ ఏవం కృత్వా విహారం వై శంకరేణ చ సా సతీ సంతుష్టా సా భవచ్చాతి విరాగా సమజాయత. ఏకస్మిన్ దివసే దేవి సతీ రహసి సంగత శివం ప్రణమ్య సద్భక్త్యా న్యస్సోచ్చైః సుకృతాంజలిః. సుప్రసన్నం ప్రభుం నత్వా సా దక్షతనయా సతీ ఉవాచ సాంజలిర్భక్త్యా వినయా వనతా తతః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఈ విధముగా శంకరునితో విహరించి ఆ సతీదేవి సంతృప్తిని పొందెను. ఆమెకు గొప్ప వైరాగ్యము కూడా కలిగెను. ఒకనాడు సతీదేవి ఏకాంతమునందున్న శివుని వద్దకు వెళ్ళి మంచి భక్తితో చేతులు పైకెత్తి నమస్కరించెను. దక్షుని కుమార్తెయగు ఆ సతీదేవి దోసిలియొగ్గి భక్తితో వినయముతో మిక్కిలి ప్రసన్నుడై ఉన్న ఆ ప్రభునకు నమస్కరించి తరువాత ఇట్లు పలికెను. సత్యువాచ దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో దీనోద్ధర మహాయోగిన్ కృపాం కురు మమోపరి. త్వం పరః పురుషస్వామి రజస్సత్వ తమః పరః నిర్గుణ సగుణ సాక్షి నిర్వికారి మహాప్రభు. ధన్యాహం తే ప్రియా జాత కామినీ సువిహారిణి జాతస్త్వం మే పతిస్వామిన్ భక్తి వాత్సల్యతో హర. సతీదేవి ఇట్లు పలికెను. దేవదేవ మహాదేవ కరుణా సముద్ర ప్రభు దీనులను ఉద్ధరించువాడా మహాయోగి నాపై దయను చూపుము. నీవు పరమ పురుషుడవు, సగుణుడవు, సాక్షివి, వికారములు లేనివాడవు, మహాప్రభుడవు. నేను నీ భార్యనై నీతో విహరించి రమించుటచే ధన్యురాలనైతిని. ఓ హర, భక్తులయందు నీకు గల ప్రేమ వలననే నీవు నాకు భర్తవైనావు. కృతో బహుసమానాద విహార పరమస్త్వయా సంతుష్టాహం మహేశాన నివృత్తం మే మహేశాన నివృత్తం మే మనస్తతః. జ్ఞాతుమిచ్చామి దేవేశ పరం తత్వం సుఖావహం. ఏన సంసార దుఃఖాద్వై తరే జీవోం జసా హర. యత్ కృత్వా విషయీ జీవత్సల భేత్ పరమం పదం. సంసారీన భవేన్నాథ తత్వం వద కృపాం కురు. నాథా, నేను అనేక సంవత్సరములు నీతో కూడి గొప్పగా విహరించి తిని మహేశ్వర నాకు సంతోషము కలిగినది. నా మనస్సు ఇప్పుడు దాని నుండి నివృత్తమైనది. దేవదేవా హర, ఏ తత్వము నెరింగిన జీవుడు శీఘ్రమే సంసార దుఃఖమును దాటగలుగునో అట్టి మోక్షదాయకమగు పరతత్వమును తెలియగోరుచున్నాను. నాథ, ఏ తత్వముచే విషయ భోగరతుడగు జీవుడు పరమపదమును పొంది సంసార విముక్తుడగునో అట్టి తత్వమును దయచేసి చెప్పుము. బ్రహ్మ ఉవాచ ఇత్యపృచ్ఛత్స్మ సద్భక్త్యా శంకరం సా సతీమునే ఆదిశక్తిర్మహేశాని జీవోద్ధారాయ కేవలం ఆకర్ణ్య తచ్చివస్వామి స్వేచ్ఛయోపాత్త విగ్రహ అవోచత్ పరమప్రీత సతీం యోగ విరక్తధీ. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ మహర్షి, ఆదిశక్తి మహేశ్వరి యగు ఆ సతి కేవలము జీవులను ఉద్ధరించుట కొరకై గొప్ప భక్తితో శంకరుని ఇట్లు ప్రశ్నించెను. తన ఇచ్చచే స్వీకరింపబడిన మూర్తి గలవాడు, యోగముచే విరక్తమైన బుద్ధి గలవాడు అగు శివస్వామి ఆ మాటకు మిక్కిలి సంతసించి సతీదేవితో నిట్లనెను. శివ ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి దాక్షాయని మహేశ్వరి పరం తత్వం దేవానుసయీ ముక్తో భవేద్యతః. పరతత్వం విజానీహి విజ్ఞానం పరమేశ్వరి. ఉదితే స్మరణం యత్ర సోహం బ్రహ్మేతి శుద్ధదీః. తద్దుర్లభం త్రిలోకేస్మిత్ తద్జ్ఞాతా విరళః ప్రియే. యాదృశో యస్సదా సోహం బ్రహ్మ సాక్షాత్ పరాత్పరః. తన్మాతా మమ భక్తిశ్చ భుక్తిముక్తి ఫలప్రదా. సులభా మత్ప్రసాదాద్ధి నవధాసా ప్రకీర్తిత. శివుడిట్లు పలికెను. దాక్షాయని మహేశ్వరి దేవి, కర్మ వాసనలతో నిండిండు జీవుడు దేని వలన మోక్షమును పొందునో అట్టి పరతత్వముని చెప్పెదను వినుము. పరమేశ్వరి, పరతత్వం అనగా విజ్ఞానమని ఎరుంగుము. ఆ విజ్ఞానము ఉదయించిన జ్ఞాని యొక్క శుద్ధమైన బుద్ధి యందు నేనే బ్రహ్మను అను స్మృతి కలుగును. ఈ ముల్లోకములలో ఆ జ్ఞానము దుర్లభము. ఓ ప్రియురాల, దానిని ఎరింగిన జ్ఞాని అరుదు. అతడు ఎవడైనను ఎట్టివాడైనను సర్వదా నా స్వరూపుడే. అతడు సాక్షాత్తుగా పరాత్పర బ్రహ్మరూపుడై ఉండును. నా యందలి భక్తి ఆ విజ్ఞానమునకు తల్లి. భుక్తి ముక్తులనే ఫలములను ఇచ్చును. నా అనుగ్రహంచే నా యందలి భక్తి తేలికగా కుదురును. ఆ భక్తి 9 విధములని చెప్పబడినది. భక్తౌ జ్ఞానే నభేదో హి తత్కర్తు సర్వదా సుఖం. విజ్ఞానం నభవత్యేవ సతిభక్తి విరోధినః. భక్తాదీన సదాహం వై తత్ప్రభావాద్ గృహేష్వపి
నీచానాం జాతిహీనానాం యామి దేవి న సంశయః సా భక్తిర్వివిధా దేవి సగుణా నిర్గుణామత వైధి స్వాభావికి యాయావర సాత్వవరా స్మృత. భక్తికి జ్ఞానమునకును తేడా లేదు. భక్తిని చేయు వ్యక్తికి సర్వదా సుఖము లభించును. ఓ సతీ, భక్తిని విరోధించు వానికి విజ్ఞానము కలుగనే కలుగదు. ఓ దేవి, నేను సర్వదా భక్తులకు అధీనుడనై ఉండును. భక్తి ప్రభావముచే నేను ఉచ్చ నీచ భేదము జాతి భేదము లేకుండా సర్వుల గృహములకు వెళ్ళెదను. సందేహము లేదు. ఓ దేవి, ఆ భక్తి సగుణము నిర్గుణము అని ద్వివిధముగానున్నది. విధి విహితమై సహజముగా హృదయములో పుట్టిన భక్తి గొప్పది. దీనికి భిన్నముగా కామనలచే ప్రేరితమై ఉదయించే భక్తి తక్కువది. నైష్టిక్య నైష్టికీ భేద ద్వివిధే ద్వివిధే హితే షడ్విధా నైష్టికీ జ్ఞేయ ద్వితీయైక విధా స్మృత విహితా విహితా భేదాత్తామనేకాం విదుర్బుధ తయోర్బహువిధత్వాచ్చ తత్వం త్వన్యత్ర వర్ణితం తే నవాంగే ఉభే జ్ఞేయే వర్ణితే మునిభిః ప్రియే వర్ణయామి నవాంగాని ప్రేమత శృణు దక్షజే శ్రవణం కీర్తనం చైవ స్మరణం సేవనం తథా దాస్యం తథార్చనం దేవి వందనం మమ సర్వదా సఖ్యమాత్మార్పణం చేతి నవాంగాని విదుర్బధాః. ఆ సగుణ నిర్గుణ భక్తులు రెండు నైష్టికి అనైష్టికి అను భేదముచే మరలా ఒక్కొక్కటి రెండు రకములుగానున్నది. నైష్టికి భక్తిలో 6 భేదములుండగా అనైష్టికి భక్తిలో ఒకే రకము కలదని పెద్దలు చెప్పెదరు. ఆ సగుణ నిర్గుణ భక్తి మరలా విహితము అవిహితము అను భేదములను కలిగి బహుభంగులా నుండునని పండితులు చెప్పెదరు. దాని తత్వము మరి ఒక చోట వర్ణింపబడినది. ఓ ప్రియురాల, ఆ సగుణ నిర్గుణ భక్తులు రెండింటికి 9 అంగములు గలవని మునులు వర్ణించిరి. ఓ దక్షపుత్రి, నేను ఆ నవాంగములను ప్రేమతో వర్ణించెదను, వినుము. శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, దాస్యము, అర్చనము, నన్ను సర్వదా స్మరించుట, సఖ్యము, ఆత్మార్పణము అనునవి 9 అంగములను పండితులు చెప్పెదరు. ఉపాంగాని శివే తస్య బహూని కథితాని వై శృణుదేవి నవాంగానాం లక్షణాని పృథక్ పృథక్ మమ భక్తేర్మనో దత్వా భక్తిముక్తి ప్రదానిః కథాదేర్నిత్య సమ్మానం యత్తశ్రవణముచ్యతే హృదాకాశేన సంపశ్యన్ జన్మ కర్మాణి వై మమ ప్రీత్యా చోచ్చారణం తేష మేతత్కీర్తనముచ్యతే. హే శివే, వాటికి అనేకములైన ఉపాంగములు కూడా చెప్పబడినవి. ఓ దేవి, నా భక్తి యొక్క 9 అంగముల లక్షణములను వేర్వేరుగా చెప్పెదను. భక్తిని ముక్తిని ఇచ్చే ఈ అంగముల లక్షణములను నీవు సమాహిత చిత్తముతో వినుము. భగవత్ కథను నిత్యము సమ్మానపూర్వకముగా నమస్కారపూర్వకముగా స్థిరాసనముపై కూర్చుండి చెవులతో గ్రోలుట శ్రవణమునవడును. నా ఆవిర్భావమును లీలలను హృదయాకాశములో దర్శించుచు ప్రీతితో వాటిని ఉచ్చరించుట కీర్తనమనబడును. వ్యాపకం మాం దృష్ట్వా నిత్యం సర్వత్ర సర్వదా నిర్భయత్వం సదాలోకే స్మరణం తదుదాహృతం అరుణోదయమారాభ్య సేవాకాలేం చితాహృదా సదా సేవ్యానుకూల్యేన సేవనం తద్దిగోగణైః హృదయామృత భోగేన ప్రియం దాస్యముదాహృతం సదా భృత్యానుకూల్యేన విధినా మే పరాత్మనే అర్పణం షోడశానాం వై పాద్యాదీనాం తదర్చనం మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్ యదష్టాంగేన భూస్పర్శం తద్వై వందనముచ్యతే. సర్వవ్యాపకుడనగు నన్ను నిత్యము సర్వత్రా దర్శించి లోకములో సదా నిర్భయుడై ఉండుట స్మరణమని చెప్పబడినది. సూర్యోదయము మొదలుకొని సేవాకాలమునందు అంకిత భావముతో నిన్న హృదయముతో సర్వదా సేవకుని వలె అనుకూలముగా నుండుటను శాస్త్రములు సేవనమని వర్ణించినవి. హృదయములో అమృత రూపముగా అనుభవించుచు భగవంతుని ప్రియునిగా భావన చేయుటకు దాస్యమని పేరు. సర్వదా భృత్యుని వలె అనుకూలముగానున్నవాడై పరమాత్మనకు నాకు యథావిధిగా పాద్యము మొదలగు షోడశోపచారములను చేయుట అర్చన మగును. వాక్కుచే యంత్రమును ఉచ్చరించి మనసుచే ధ్యానించుచు అష్టాంగములచే భూమిని స్పృశించుట వందనమనబడును. మంగళం యద్యత్ కరోతీతి స్వరోహిమే సర్వం తన్మంగళాయేతి విశ్వాసస్యఖ్య లక్షణం కృత్వా దేహాదికం తస్య ప్రీత్యై సర్వం తదర్పణం నిర్వాహాయ చ శూన్యత్వం యత్తదాత్మ సమర్పణం నవాంగానీతి మద్భక్తే భుక్తిముక్తి ప్రదాని చ మమ ప్రియాని చాతీవా జ్ఞానోత్పత్తి కరాని చ
ఉపాంగాని చ మద్భక్తేర్బహూని కథితాని వై బిల్వాది సేవనాదీని సమూహ్యాన్ని విచారతః. ఈశ్వరుడు నాకు మంగళమును గాని అమంగళమును గాని దేనిని చేసినను సర్వము మంగళము కొరకే అనే విశ్వాసము సఖ్యము యొక్క లక్షణమగును. దేహము మొదలగు సర్వమును భగవానునికి ప్రీతి కొరకు అర్పించి దేహ నిర్వహణకు యత్నించకుండనుండుట ఆత్మ సమర్పణ అనబడును. నా భక్తికి సంబంధించిన ఈ 9 అంగములు భుక్తిని ముక్తిని ఇచ్చును, మరియు నాకు మిక్కిలి ప్రియమైనవి, జ్ఞానమును కలిగించునవి. నా భక్తి యొక్క ఉపాంగములు అనేకము చెప్పబడినవి. బిల్వార్చన, సేవనము మొదలగు ఉపాంగములను విచారణ చేసి ఊహించదగును. ఇత్తం సాంగోపాంగ భక్తిర్మమ సర్వోత్తమ ప్రియే. జ్ఞాన వైరాగ్య జననీ ముక్తిదాసి విరాజతే. సర్వకర్మ ఫలోత్పత్తి సర్వదా త్వత్సమ ప్రియా. యచ్చిత్తే సా స్థితా నిత్యం సర్వదాసోతి మత్ప్రియః. త్రైలోక్యే భక్తి సదృశః పంథా నాస్తి సుఖావహః. చతుర్యుగేషు దేవేసి తు సువేశతః. కలౌ తు జ్ఞాన వైరాగ్యో వృద్ధరూపో నిరుత్సవో. ఓ ప్రియురాల, ఇట్టి అంగ ఉపాంగములతో కూడిన భక్తి సర్వశ్రేష్టము. జ్ఞాన వైరాగ్యములకు తల్లి, ముక్తి దాసిగాగలది అగు భక్తి శోభిల్లుచున్నది. సర్వకర్మల ఫలము భక్తి నుండి ఉద్భవించును. నాకు భక్తి యందు సర్వదా నీతో సమానమైన ప్రేమ గలదు. ఎవని హృదయములో సర్వదా భక్తి ఉండునో వాడు సర్వదా నాకు మిక్కిలి ప్రియుడు. ముల్లోకములలో భక్తి వంటి సుఖకరమగు మార్గము లేదు. ఓ దేవదేవి, 4 యుగములలో విశేషించి కలియుగములో భక్తి చాలా గొప్పది. కలియుగమునందు జ్ఞాన వైరాగ్యములు ఉత్సాహము లేనివై జవసత్వములు ఉడిగి ఉండును. గ్రాహకా భావతో దేవి జతౌ జర్జరతామితి. కలౌ ప్రత్యక్ష ఫలదా భక్తి సర్వయుగేష్వపి. తత్ప్రభావాదహం నిత్యం తద్వశో నాత్ర సంశయః. యో భక్తిమాన్ పుమాం లోకే సదాహం తత్సహాయకృత్. విఘ్నహర్తా రిపుస్తస్య దండ్యో నాత్ర చ సంశయః. భక్తహేతో రహం దేవి కామం క్రోధ పరిప్లుతః. అదహం వహ్నినా నేత్ర భవేన నిజరక్షకః. భక్తహేతో రహం దేవి రవ్యుపర్య భవం కిల. అతి క్రోధాన్వితశూలం గృహీత్వాన్వజయం పురా. ఓ దేవి, వాటిని స్వీకరించువారు లేకపోవుటచే అవి శిథిలమైనవి. సర్వయుగములలో మరియు విశేషించి కలియుగములో భక్తి ప్రత్యక్ష ఫలమునిచ్చును. భక్తి యొక్క ప్రభావము చే నేను నిత్యము భక్తికి వసుడనై ఉండుననుటలో సందేహము లేదు. లోకములో భక్తిగల పురుషునకు నేను సర్వదా సహాయమును చేసేదను. అతని విఘ్నములను నేను తొలగించి అతని శత్రువును దండించేదను. సందేహము లేదు. ఓ దేవి, భక్తుని కారణముగా నేను క్రోధముతో నిండినవాడనైనా కంటి నుండి పుట్టిన అగ్నితో కాముని దహించి తిని నేను నా భక్తులను రక్షించెదను. దేవి, పూర్వము నేను భక్తుని కారణముగా సూర్యునిపై తీవ్రమగు కోపమును పొంది శూలమును తీసుకుని అతనిని జయించి తిని. భక్తహేతో రహం దేవి రావణం సగణం కృధా. త్యజామి స్మ కృతో నైవ పక్షపాతో హి తస్య వై. భక్తహేతో రహం దేవి వ్యాసం హి కుమతి గ్రహం. కాశ్యా న్యసారయత్ క్రోధార్థం దయిత్వా చ నందిన. కిం బహూక్తేన దేవేసి భక్తాధీన సస్సదాహ్యహం. తత్కర్తుః పురుషస్యాతి వసగో నాత్ర సంశయః. ఓ దేవి, భక్తుని కారణముగా నేను పరివార సమేతుడగు రావణుని కోపము చేసి పరిత్యజించి తిని అతని విషయంలో నేను పక్షపాతమును వహించలేదు. ఓ దేవి, చెడు ఆలోచనను చేయ మొదలెడిన వ్యాసుని నేను భక్తుని కారణముగా నందిచే దండింపజేసి కాశీ నుండి బయటకు పంపించిది. ఓ దేవదేవి, ఇన్ని మాటలేలా. నేను సర్వదా భక్తునకు ఆధీనుడనై ఉండును. భక్తిని చేయు పురుషునకు నేను మిక్కిలి వసుడనై ఉండుననుటలో సందేహము లేదు. బ్రహ్మవాచ. ఇత్తమాకర్ణ్య భక్తేస్తు మహత్వం దక్షజాసతి. జహర్షాతీవ మనసా ప్రణనామ శివం ముదా. పునఃపప్రచ్చ సద్భక్త్యా తత్కాండ విషయం మునే. శాస్త్రం సుఖకరం లోకే జీవోద్ధార పరాయణం. సయంత్ర మంత్రశాస్త్రం చ తన్మాహాత్యం విశేషతః. అన్యాని ధర్మవస్తూని జీవోద్ధారకరాణి. శంకరోపి తదాకన్యా సతీ ప్రశ్నం ప్రహృష్టదీః. వర్ణయామాస సుప్రీత్య జీవోద్ధారాయ కృత్ససః. బ్రహ్మ ఇట్లు పలికెను. దక్షుని కుమార్తెగు సతీదేవి భక్తి మహాత్మ్యమును
ఈ తీరున విని మనస్సులో మిక్కిలి సంతసించి శివుని ఆనందముతో నమస్కరించెను. ఓ మహర్షి, ఆమె గొప్ప భక్తితో భక్తికాండకు సంబంధించిన విషయమునే మరలా ప్రశ్నించెను. లోకములో జీవులను ఉద్ధరించుటయే పరమ లక్ష్యముగా గల సుఖదాయకమగు శాస్త్రమును గురించి, యంత్ర మంత్ర విషయములను గురించి, విశేషించి వాటి మహిమను గురించి, జీవులను ఉద్ధరించే ఇతర విషయములను గురించి ప్రశ్నించెను. శంకరుడు ఆ సతీ ప్రశ్నను విని మిక్కిలి సంతసించిన వాడై సర్వ జీవులను ఉద్ధరించుట కొరకై ప్రీతితో సర్వమును వర్ణించెను. తత్ర శాస్త్రం స యంత్రం హి చ స పంచాంగం మహేశ్వర బభాషే మహిమానం చ తత్తద్దైవ వరస్య వై సేతిహాస కథం తేషాం భక్త మహాత్మ్యమేవ చ సవర్ణాశ్రమ ధర్మాంశ్చ నృపధర్మాస్మునీశ్వర సుతస్త్రీ ధర్మ మహాత్యం వర్ణాశ్రమ మనస్వరం వైద్యశాస్త్రం తథా జ్యోతిశాస్త్రం జీవసుఖావహం సాముద్రికం పరం శాస్త్ర మన్యచ్చాస్త్రాణి భూరిశః కృపాం కృత్వా మహేశానో వర్ణయామాస తత్వతః. మహేశ్వరుడు యంత్రశాస్త్రమును పంచాంగమును ఆయా శ్రేష్ఠ దేవతల మహిమను వర్ణించెను. ఓ మహర్షి, ఇతిహాసగాథలను, భక్తుల మహత్యమును, వర్ణాశ్రమ ధర్మములను, రాజధర్మములను, పుత్రధర్మములను, స్త్రీ ధర్మములను, వాటి మహత్యమును, వినాశము లేని తత్వమును, జీవులకు సుఖమును కలిగించే వైద్య శాస్త్ర, జ్యోతిశాస్త్ర, సాముద్రిక శాస్త్రములను, ఇతరములైన అనేక శాస్త్రములను మహేశ్వరుడు దయతో వాటి స్వరూపము స్పష్టమగునట్లు వర్ణించెను. ఇత్తం త్రిలోక సుఖదౌ సర్వజ్ఞౌ చ సతీ శివౌ లోకోపకార కరణధృత సద్గుణ విగ్రహౌ చిక్రీడాతే బహువిధం కైలాసే హిమవద్గిరౌ అన్యస్థలేషు చ తదా పరబ్రహ్మ స్వరూపిణౌ. ఈ విధముగా సర్వజ్ఞులకు సతీశివులు ముల్లోకములకు సుఖములను నొసంగిరి. వారు లోకములకు ఉపకారము చేయుట కొరకై సద్గుణములకు నిలయమగు మూర్తులను ధరించి హిమవత్ పర్వతమునందు, కైలాసమునందు బహువిధములుగా క్రీడించిరి. పరబ్రహ్మ స్వరూపులకు వారిద్దరూ అప్పుడు ఇతర స్థలముల యందు కూడా విహరించిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే భక్తి ప్రభావ వర్ణనం నామ త్రయోవింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రెండవ దేగు రుద్ర సంహిత యందు రెండవ దేగు సతీఖండమునందు భక్తి ప్రభావ వర్ణనమనే 23వ అధ్యాయము ముగిసినది.